కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో చిన్న అగ్రహారం 1వ వార్డు గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. 20 అడుగుల రోడ్డును ప్రభుత్వం మంజూరు చేస్తే ఇక్కడున్న కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. దానికి తోడు అధికారులు లోకాయుక్త ఒప్పందం చేసుకుని 10 అడుగుల రోడ్డుని నిర్మిస్తుందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా 20 అడుగుల రోడ్లను నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ 1వ వార్డులో ఉన్నటువంటి చిన్నగ్రహార గ్రామంలో ప్రభుత్వం వారు సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. పనులు పూర్తిగా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఇందుకు కారణము ఒక వ్యక్తి 873 సర్వే నెంబర్లో భూమిని కబ్జా చేసి కొలతలకు సహకరించకుండా ఉంటే దానికి అధికారులకు పలుమార్లు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు ఇంతవరకు ముద్దునింతర నీడి కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేవు. 2 సార్లు మున్సిపల్ కమిషనర్ గారిని, అలాగే ఒకసారి ఆర్డీఓ గారిని, 2 సార్లు ఎంఆర్ఓ గారిని, అలాగే అర్బన్ సిఐ గారికి అందరికీ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఒక నెల దాటినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. దీనిపైన అధికారులు వెంటనే స్పందించి గ్రామ ప్రజలకు తగిన న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాము. నిలిచిపోయిన పనులను వెంటనే మొదలు పెట్టాలని, మాకు రావాల్సిన రోడ్డు కొలతలు వేయించి మాకు రావాల్సిన హక్కు మాకు కల్పించాలనేసి మనవి. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని మనవి. మాకు కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని రోడ్లు వేపించుకోమంటున్నారు ఇక్కడ ఎంఆర్ఓ గారు. మేము అదే పని కానీ చేసి మీరు చాలా ఇబ్బంది పడి మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని మీ పోలీసు స్టేషన్లో తిప్పుతారు.